పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఎంతో మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం స్వామినగర్లో జనసేన పార్టీ స్థానిక నాయకురాలు రత్నం ఆధ్వర్యంలో జరిగిన సభలో జనసేన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. నూకల నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మంచి ఆశయం కోసం పార్టీని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయంగా అందించి అండగా నిలిచారని వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ప్రజలందరూ మద్దతు పలికి వైకాపాను గద్దె దించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం స్వామినగర్కు చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రత్నం ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరేందుకు రాగా పంతం నానాజీ వారందరికీ పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నక్క నారాయణరావు, పుల్లా వీరబాబు, పుల్లా శ్రీరాములు, మున్నా, చిన్న తదితరులు పాల్గొన్నారు. కానీ రాష్ట్రంలో ఎవరిచ్చారమ్మా రైతు ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు? ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు పవన్ కళ్యాణ్ వాడి చెప్పి సిగ్గుపడాలి కదా ఈ ముఖ్యమంత్రి. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి ఇతను దత్తపుత్రుడు అని చెప్తారా పవన్ కళ్యాణ్ గారిని? ఇతను దేనికి? ఇతనేంటి? ఇతని చరిత్రకి జైలుకి దత్తపుత్రుడు. త్వరలో జైలుకి వెళ్తున్న మన ముఖ్యమంత్రి గురించి ఏ ఊరన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆంధ్ర అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. ఈ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటే సిగ్గుపడి చెప్పుకునే పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారు. నువ్వు నేను పర్లేదు, ఎప్పుడు ఆ మోస్కో పవన్కో ఊరు వెళ్తాం. మన కుర్రోళ్ళు ఉద్యోగాలు ఇచ్చే ట్రాన్స్ఫర్ లేకపోతే ఏమైనా క్యాంపులు ఇచ్చే కుర్రోళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి ఒక నేరస్తుడు 16 నెలలు జైలు చేసి వచ్చినాడు అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే ఎంత చదువుకున్నవాడు తల వచ్చుకునే పరిస్థితి వేళ ప్రతి యువతకి కూడా వేళ వస్తూ ఉంది.